న్యూ ఏటీపీ ఛానల్ వార్తలకు స్వాగతం. నా పేరు చందన. అనంతపురం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద విన్సెంట్ ఫెర్రర్ జయంతి సందర్భంగా అవే వ్యవస్థాపక అధ్యక్షుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి, ఆర్డీటీ డైరెక్టర్ విశాల్ ఫెర్రర్ తదితరులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వైకుంఠం ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆర్డీటీ వ్యవస్థాపకుడు విన్సెంట్ ఫెర్రర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగిందని, ఆయన విగ్రహం ఉన్నన్నాళ్ళు ఆయన చేసిన సేవలు ఈ జిల్లా ఎప్పుడూ గుర్తించుకుంటుందని వైకుంఠం ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బంగినాగ, చిన్నాంజనేయులు, నరేష్, కదిరప్ప, కాకర్ల నాని తదితర దళిత సంఘం నేతలు అందరూ పాల్గొన్నారు. విన్సెంట్ ఫెర్రర్ మానవత్వం కలిగిన వ్యక్తి. ఈ భారతదేశంలో మదర్ తెరీసా మానవీయ కోణంలో పేద ప్రజల కోసం ఏ విధంగా ఆరాటపడిందో ఆ ఆశయ సిద్ధిని పుణికిపుచ్చుకున్న వ్యక్తిగా అనగారిన అనావృష్టి జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లా రాయలసీమలో విన్సెంట్ ఫెర్రర్ గారు కొన్ని దశాబ్దాల కిందటే ఈ ప్రాంతానికి వచ్చి ఈ దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఏదంటే రాయలసీమ ప్రాంతం, అందులో అనంతపురం జిల్లా అని చెప్పి ఆయన యొక్క పరిశోధనలో పసిగట్టి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి తరుణంలో అనేక రకాలుగా హరిజన, గిరిజన, బలహీన వర్గాలు, దళితులు, అదేవిధంగా ఎవరైతే కులాలకు మతాలకు అతీతమైనటువంటి పేద వర్గాలు ఉన్నారో వాళ్ళకి కూడు గూడు గుడ్డ ఇవ్వాలనేటువంటి కాన్సెప్ట్తో పాటు అదేవిధంగా విద్యాభ్యాసం కల్పించాలని రకరకాలుగా రైతులకు ఊరట కలిగించడానికి ఆ రోజు బావులు తవ్వించడానికి చెక్ డ్యాముల నిర్మాణం కానీ పలు రకాలుగా ఒక సామాజిక వేత్తగా, విప్లవకారుడిగా ఈరోజు సామాజిక సేవ కోసం కష్టపడినటువంటి కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు ఈ జిల్లాలో. అందులో భాగంగా అవే ఆధ్వర్యంలో ఆ రోజు ఈ కలెక్టర్ కార్యాలయం ముందర ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని, ఆయన ఫాదర్ ఫెర్రర్ జిల్లాకంతా కూడా ఫాదర్, అలాంటి వ్యక్తి యొక్క ఆశయాల్ని, విధానాల్ని అప్పుడప్పుడు ఆయన వర్ధంతి కానీ జయంతిలో కానీ ఈ యొక్క విగ్రహాన్ని చూసినప్పుడు కనీసం కొంత ప్రేరణ కలుగుతుంది, కొంతలో కొంతైనా మానవతావాదంతో మెలుగుదామని ప్రజలకు కానీ లేదా పౌరులకు కానీ కలగాలనే భావనతోనే ఈరోజు ఇక్కడ ఆ రోజు ఏర్పాటు చేశాం. ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు ఎదురైనప్పుడు కూడా తిరిగి ఇక్కడే పునఃప్రతిష్ఠించడం, దీనిలో దళిత సంఘాలు అదేవిధంగా ఇతరతర నాయకులందరూ కూడా ఆ రోజు కలిసి వచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఊరు కాదు, ఈ అనంతపురం ఉన్నంత వరకు, ఈ జిల్లా ఉన్నంత వరకు, ఈ రాయలసీమ ఉన్నంత వరకు కూడా ఫెర్రర్ గారిని మానవతావాదులు ఎవరూ మర్చిపోలేరు. మానవతావాదుల యొక్క ప్రతీక, మానవత్వం కోసం అన్వితపరించేటువంటి విన్సెంట్ ఫెర్రర్ గారి యొక్క ఆశయసిద్ధి కోసం అంకుతం కావాల్సిన అవసరం అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ మానవతా విలువలు పెంపొందించే ప్రతి ఒక్కరు కూడా
ఫెర్రర్ గారిని చరిత్ర చలనం చేసుకుంటూ స్ఫూర్తిదాయంగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అత్యంత ఎన్నికబడిన ప్రాంతం కరూరు జిల్లాగా అనంతపురం జిల్లా. ఈ జిల్లాలో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మరి అనంత జిల్లా ప్రజలకి, షెడ్యూల్ కులాల వారికి, దళిత గిరిజన కులాల వారికి ఎంతో అభివృద్ధి చేసిన వ్యక్తి డాక్టర్ ఫాదరయ్య గారు. ఈరోజు ఆయన యొక్క జయంతి సందర్భంగా అంబేద్కర్కి, జగజ్జీవన్ రావుకి, పూలే గారికి ఏ రకంగా అయితే ఆయన యొక్క జయంతులకి హాలిడే ప్రకటిస్తారో అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఫాదరయ్య గారి జయంతికి కూడా హాలిడే ప్రకటిస్తే బాగుంటుందని చెప్పనేసి అన్ని సంఘాల తరపున మేము కోరుతున్నాం. అదే రకంగా ఆయన యొక్క ఆశయాలను మరింతగా ఇప్పుడున్నటువంటి ఫాదరయ్య గారు తనయుడు, కుటుంబ సభ్యులు కూడా మరింతగా కరూరు జిల్లాని అభివృద్ధి చేసే విధంగా అన్ని వర్గాలకి, పేదలకి సంక్షేమ పథకాలు అందే విధంగా అందరికి కూడా న్యాయం చేస్తారని చెప్పనేసి తెలియజేస్తూ కోరుకుంటున్నాం. జై ఫాదరయ్య గారు, జై జై ఫాదరయ్య గారు. జయంతి సందర్భంగా అనంతపురం ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రధానంగా డాక్టర్ విన్సెంట్ ఫెర్రర్ గారు మన జిల్లాకి వచ్చిన సందర్భంలో అనేక అతివృష్టి, అనావృష్టి, కరువు ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఈ జిల్లాకు రావడం జరిగింది. ఇప్పుడు ఆయన ఈ జిల్లాని సస్యశ్యామలంగా చేస్తూ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు చేసిన మనం కళ్ళ ముందు కనపడుతున్నాయి. అదేవిధంగానే ఇక్కడ మన విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి కూడా వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు కూడా అప్పుడు ఆయన పీరియడ్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ రోడ్డు అడ్డంగా ఉంటుందంటే కూడా కలెక్టర్ గారు అప్పుడు అడ్డంకులు సృష్టిస్తే ఇక్కడున్న లక్ష్మీనారాయణ బుక్కరా సముద్రం సర్పంచ్ గారితో మాట్లాడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం చాలా సంతోషం. ఆయనకు కూడా దళిత గిరిజన సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే ఆర్డీటీ అభివృద్ధికి ఆటంకాలు కలిగించి ఎఫ్సిఆర్ఏని రెన్యువల్ చేయకపోవడం కూడా మనమందరూ చూసిన విషయమే. ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ప్రత్యేకంగా నారా లోకేష్ గారికి మేము అనంతపురం దళిత గిరిజన సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి 14 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులకి కూడా ఈ యొక్క ఎఫ్సిఆర్ఐని రెన్యువల్ చేయడంలో సఫలీకృతమైనారు. ఈ పేద ప్రజల యొక్క దహార్తను తీర్చడానికి ఎఫ్సిఆర్ఐని రెన్యువల్ చేసినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భీమ్. అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు పండగ వాతావరణం నెలకొనింది అనంతపురం జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ముందర. ఎందుకంటే ఆనాడు ఇక్కడ ఏదైనా విన్సెంట్ ఫెర్రర్ గారి పూజలు చేసుకోవాలంటే విగ్రహం లేని పరిస్థితుల్లో వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు, అదే బుక్కరా సముద్రం సర్పంచ్ గారు వారి సహకారంతో ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆయన జయంతి సందర్భంగా విశాలక్ష్మి మేడం గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఈరోజు దళిత గిరిజన ప్రజా సంఘాలు అన్నీ కలిసి ఘనంగా నివాళులు అర్పించి ఆ సేవలు కొనసాగాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ చేసినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఎంఎస్ రాజు గారు కావచ్చు, బండారు శ్రావణి గారు కావచ్చు, అదేవిధంగా పల్లె సింధూర గారు కావచ్చు, లేదంటే మన పరిటాల సునీతమ్మ గారు అందరూ మాట్లాడి కూడా ఈరోజు లోకేష్ గారి చొరవతో మనకు ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ చేయడం జరిగింది. ఈ పండగ వాతావరణం అనేది వారు పెట్టిన ఈరోజు భిక్ష అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై భీమ్. ఈ జిల్లాలో మా దేవుడైనటువంటి ఫెర్రర్ గారు పేదల పెన్నిటి ఈ జిల్లాకు రావడం అనేది, వేరే రాష్ట్రం నుంచి ఈ జిల్లాకు రావడం అనేది ఈ జిల్లా ఎంతో పుణ్యం చేసిందని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్టలో వైకుంఠం ప్రభాకర్ అన్నగారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ విగ్రహం పెట్టడం జరిగింది. కాబట్టి ఆయన కూడా ఉద్యమ నమస్కారాలు. అదేవిధంగా ఎస్పీఆర్ఐ ఇంకా లేదు జిల్లాకి ఆర్టీటీ రాదన్నప్పుడు కూటమి ప్రభుత్వము, కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు, అదేవిధంగా నాలా లోకేష్ అన్న గారు కూడా ఎంతో చొరవ చూపించి ఎస్పీఆర్ఐ పునరుద్ధరించినందుకు ఈ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. ఈరోజు అనంతపురం జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించినందుకు గాను చాలా సంతోషంగా ఉంది.
ఎందుకు అంటే ఈరోజు మాకు ఏ ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయనటువంటి సాయాన్ని చేసి ఈరోజు ఎక్కడో అడగాడి ఉన్నటువంటి వారి మమ్మల్ని ఈరోజు వెలుగులోకి తెచ్చి మా ఆరోగ్య పరిస్థితిని హాస్పిటల్ కట్టించి ఆత్మగౌరవంగా మీరు బ్రతకాలని చెప్పిన మాకు బతుకు నేర్పినటువంటి ఒక గొప్ప దేవునిగా భావించేటువంటి ఫాదర్ పెర్రర్ విన్సెంట్ పెర్రర్ గారు ఈరోజు మా ఎందరు ముందర లేకపోవడం అనేది చాలా బాధాకరము. అయినా కానీ ఆయన ఆశయాల కోసము ఆయన ఆశయ సాధన కోసము మేము పని చేస్తామని చెప్పనని మేము నిరంతరము ఆయన ఆశయాలతోనే మేము పనిచేస్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎంతోమందికి ఇల్లు కట్టించి కూడు గుడ్డ ఇచ్చి ఎంతోమందికి వైద్యం చేసినటువంటి ఒక గొప్ప నాయకునిగా ఎలాంటి రాజకీయ పార్టీ సపోర్ట్ లేకోకుండా, ఎలాంటి పదవులు కానీ ఎలాంటి ఆశలు లేకపోకుండా కుల మతాలకి అతీతంగా ఈరోజు చేసి ఎంతోమంది పేద ప్రజలని పొద్దు వెలుగులు నింపి వాళ్ళందరూ జీవితాల్లో వెలుగు నింపినటువంటి గొప్ప నాయకునిగా గొప్ప దేవునిగా నిలిచిపోయేటువంటి ఫాదర్ పెర్రర్ గారు నిలిచిపోతారని చెప్పని తెలియజేసుకుంటూ, అదేవిధంగా అనంతపూర్ జిల్లాలో ఫాదర్ పెర్రర్ విగ్రహాన్ని ప్రభాకర్ చౌదరి గారు కానీ బుక్రాంతరం మాజీ సర్పంచ్ గారు కానీ నిర్మించినందుకు కూడా వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అనంతపురం జిల్లా కేంద్రంలో సిపిఐ జిల్లా కార్యాలయంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి, సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్ తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 10, 11, 12 3 రోజుల పాటు మహాత్మా గాంధీజీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, కేంద్రమే నిధులు కేటాయించాలని, ఈ సమస్య పైన సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించే పాదయాత్రలో ఉపాధి హామీ కూలీలు, రైతులు, సిపిఐ నాయకులు, అన్ని వామపక్ష పార్టీ నేతలు అంతా పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అలిపిరా లింగమయ్య, శ్రీరాములు, సంతోష్, రాజేష్ గౌడ్, కులాయప్ప, ఇతర సిపిఐ నేతలు అంతా పాల్గొన్నారు. 3 రోజులు మా జాతీయ పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు, అదేవిధంగా జాతీయ కార్యదర్శి వర్గ సభ్యురాలు అనిల్ రాజా గారు, మరి వారితో పాటు బీకేఎంయు జాతీయ నాయకుడు గుల్జార్ సింగ్ గోరియా గారు, అదేవిధంగా రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్ గారు, శేఖర్ గారు, అదేవిధంగా సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు యావత్తు ఇందులో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి సంఘీభావం తెలిపేదానికి కూడా వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ, అదేవిధంగా సిపిఎంఎల్ పార్టీ, సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ, అన్ని పార్టీలు కూడా దీనికి సంఘీభావం తెలిపేదానికి ఆ నాయకులు కూడా వచ్చి పాల్గొంటూ ఉన్నారు. మరి ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ పేరుతో కొనసాగించాలని, ఈ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామసీమలకు ఎంతో మేలు చేకూరుస్తున్నాయని, గ్రామసీమలు అభివృద్ధి అవుతున్నాయని, రహదారుల పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా వేసవి కాలంలో ఈ యొక్క వ్యవసాయ పనులు లేని కాలంలో వ్యవసాయ కూలీలకు కూడా పనులు కల్పించేదానికి ఉపయోగపడుతూ ఉందని, అందుకోసమే దీన్ని పరిరక్షించాలని పాత మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ పథకాన్నే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఈరోజు రాష్ట్రానికి, కూలీలకే కాకుండా రాష్ట్రానికి కూడా ప్రయోజనాలకి ఈరోజు ఎంతో విఘాతం కలుగుతూ ఉంది, ఎంతో నష్టం జరుగుతూ ఉంది. ఎందుకంటే 90% నిధులతో జరిగేటువంటి పనులు కేవలము 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తామంటున్నా కూడా తెలుగుదేశం ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి నాయకులు కానీ ఒక్కరు కాకపోతే ఒక్కరైనా మాట వరుసకు కూడా దీన్ని అడిగిన పాపాను పోలే. అంటే ఈ యొక్క అంశము రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడేది, రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగుతూ ఉంది, గ్రామసీమల అభివృద్ధిని అడ్డుకుంటూ ఉంది. దానికోసం ఈ చట్టం మంచిది కాదు అని కనీసం నరేంద్ర మోడీతో పోరాడకపోయినా, బీజేపీ ప్రభుత్వంతో ఆందోళన చేయకపోయినా కనీసం మాట వరుస కన్నా మీరు 90% నిధులు ఇవ్వాల్సిందే, పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కొనసాగించాలని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కానీ, లేదా జనసేన పార్టీ కానీ, లేదా బీజేపీ కానీ మాట వరుసకు కూడా వాళ్ళు అడుక్కోకుండా ఉన్నారు. ఆ మాటే ఎత్తడంలే, అంటే దాన్ని సమర్థిస్తున్నారు. పైగా అంటే వీళ్ళు మహాత్మా గాంధీకి వ్యతిరేకమే, ఆ పేరు తొలగించినా వీళ్ళకి సంతోషమే,
అదేవిధంగా కూలీలకు పనులు లేకోకుండా వాళ్ళ కూలీలో పొట్టగొట్టిన వీళ్ళకి సంతోషమే. అదేవిధంగా గ్రామసీమల అభివృద్ధిని అడ్డుకుంటున్నా కూడా వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఇది సరైంది కాదు. అందుకోసం వీళ్ళపైన ఒత్తిడి తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన, ఎన్డీఏ కూటమి పైన, ఈ పార్టీలపైన ఒత్తిడి తెచ్చి ఈ యొక్క చట్టాన్ని ఉపసంహరింపజేయాలనే ఈ పాదయాత్ర ఈ కఠోరమైనటువంటి వేసవిలో మండు టెండలకి జంకకుండా ఈరోజు సిపిఐ పార్టీ, అదేవిధంగా ప్రజా సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘము, మరి జాతీయ స్థాయి నాయకులు కూడా మరి ఈరోజు పాదయాత్ర చేస్తూ ఉన్నారంటే దాని యొక్క ప్రాముఖ్యతను గుర్తించే మరి ఈ వేసవిలో ఈ యొక్క పాదయాత్రను సంకల్పించినారు. అందుకోసం ఆఖరి రోజు 12వ తారీఖు బహిరంగ సభ కూడా జరగబోతూ ఉంది. కనీసం ఇప్పటికైనా మీరు ఈ యొక్క పథకాన్ని, పాత పథకాన్ని కొనసాగించాలా, విబిజీ రామ్జీ దాన్ని రద్దు చేయాలని చెప్పి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ మాట్లాడడం లేదు. ముఖ్యంగా ఇది బండ్లపల్లిలోనే ఎందుకు స్టార్ట్ చేసినారు? అనంతపురం జిల్లాలోనే వ్యవసాయ పనులు లేనప్పుడు ఈ వేసవి కాలంలో వలసలు పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టే అనంతపురం జిల్లా బండ్లపల్లి కేంద్రంగా అప్పుడు యూపీఏ ప్రభుత్వము సోనియా గాంధీ చేతుల మీద దీన్ని ప్రారంభించడం జరిగింది. మరి అనంతపురం జిల్లాలోను, సత్యసాయి జిల్లాలోను, అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లోనూ ఇప్పటికి కూడా వలసలు పోయేటువంటి పరిస్థితి దాపరిస్తుంది. ఈ పథకాన్ని తీసేసినారంటే, దీన్ని నిర్వీర్యం చేసినారంటే. కాబట్టి మన ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. ఈరోజు అంతో ఇంతో గంజికైనా పొట్టకూటి కోసము ఈ ఉపాధి హామీ పథకం పనులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా అడ్డుకుంటూ ఉంటే మీరు ఎప్పుడు ఒక్కరు కూడా నోరు మీద ఇవ్వడం లేదు. ఒక్కరు కూడా దీన్ని కొనసాగించండి అని చెప్పి ఒక మెమరాండం అర్జీ కూడా ఇవ్వడంలే మరి అక్కడ అమిత్ షాకి కానీ, నరేంద్ర మోడీకి కానీ. కాబట్టి మీరు పెద్ద ఫైట్ చేసి ఎన్డీఏ నుంచి మిమ్మల్ని ఏం బయటకు రమ్మని చెప్పలే. కనీసం మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, మా రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది, మా చిన్న సన్నకారు రైతులకు అన్యాయం జరుగుతుంది, వ్యవసాయ కూలీలకు అన్యాయం జరుగుతుంది, గ్రామ సీమల అభివృద్ధి అడ్డుకుంటూ ఉంది. కాబట్టి దీన్ని తీసేయండి అని చెప్పి ఒక్క మాట అర్జీ ఇచ్చే రూపంలో కూడా ఈ ప్రభుత్వం లేదంటే చాలా సిగ్గుగా ఉంది. ఇప్పటికైనా స్పందించాలని మేము ఈ పాదయాత్ర చేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క పాదయాత్ర జయప్రదం చేసడానికి అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని చెప్పి అన్ని పార్టీలు కూడా రాజకీయాలకు అతీతంగా దీన్ని సపోర్ట్ చేయాలా, పాత పథకాన్ని కొనసాగించాలని చెప్పనని మేము అన్ని పక్షాలని, ప్రజా సంఘాలని, స్వచ్ఛంద సంస్థల్ని కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొంటున్నారనే విషయాల్ని స్పష్టంగా మా జిల్లా పార్టీ కార్యదర్శి నారాయణస్వామి గారు, అదేవిధంగా సత్సాయి జిల్లా పార్టీ కార్యదర్శి వేమయ్య గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్ గారు దీన్నంతా కూడా వివరిస్తారు. దాంట్లో మీడియా మిత్రులు కూడా ఈ యొక్క అంశాన్ని జాతీయ స్థాయి వరకు తీసుకుపోయేదానికి మీడియా ఉపయోగపడాలా. ఎందుకంటే ఇది చాలా అభివృద్ధికి సంబంధించిన విషయము, మన రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న విషయం ఇది. దానికోసం మీడియా కూడా ఆ విధంగా సహకరించాలని ప్రతి ఒక్క 11-12 తేదీల్లో అనంతపురం రూరల్ మండలం ఆగుదోట్లపల్లి గ్రామ పరిధిలో సమతా గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతూ ఉంది. మొదటి రోజున సమతా గ్రామం నుంచి ఆగుదోట్లపల్లి ఎస్కే యూనివర్సిటీ, ఇటుకపల్లి క్రాసు, మరి కృష్ణరెడ్డిపల్లి క్రాస్ దగ్గర భోజనం, ఆ తర్వాత మల్లీల అంటే దాటిన తర్వాత సంజీవపురం క్రాస్ దగ్గర మరి కాటమయ్య కొండ దగ్గర రాత్రి బస్సు ఉంటుంది. 11వ తేదీ అక్కడి నుంచి ప్రారంభమయ్యి మరి మాల్యవంతం మీదుగా మరి పప్పూరు వద్ద ఉన్నటువంటి సాయిబాబులో మరి బస్సు ఉంటుంది. ఆ తర్వాత బండ్లపల్లికి చేరుకుంటుంది 3వ రోజు 12వ తేదీ. మరి అక్కడ పెద్ద బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభకి ఈ పాదయాత్రకు ఉన్నటువంటి ప్రాధాన్యత, తర్వాత అవసరం మరి ఇదివరకే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా, మరి అనంతపురం సత్యసాయి జిల్లాలకు సంబంధించినట్టు ఉపాధి కూలీలు మరి రేపటి రోజున 1000 మంది దీంట్లో పాదయాత్రలో పాల్గొంటారు. 11వ తేదీ సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి ఉపాధి కూలీలు మరి ప్రజలందరూ కూడా 1000 మంది పాదయాత్రలో పాల్గొంటారు. మరి చివరి రోజు 12వ తేదీన మరి అనంతపురం సత్యసాయి జిల్లాకు సంబంధించినట్టు అన్ని ప్రాంతాలు, అన్ని మండలాలకు సంబంధించినటువంటి ఉపాధి కూలీలు మరి ప్రజలందరూ కూడా పాల్గొంటారు. దీనితో పాటు రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి మరి ఉపాధి కూలీలు మరి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాల్గొనడంతో పాటు మరి జాతీయ స్థాయి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. ఈ 3 రోజుల పాదయాత్రకి మరి జాతీయ కార్యదర్శి సిపిఐ మరి మాజీ శాసనసభ్యులు రామకృష్ణ గారు, మరి జాతీయ అంటే వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గుల్జార్ సింగ్ గౌరియా గారు, మరి రాష్ట్ర మరి పార్టీ కార్యదర్శి ఈశ్వరయ్య గారు, ఇతర నాయకులందరూ కూడా దీంట్లో పాల్గొంటారు. మరి రాయలసీమ జిల్లాకు సంబంధించినటువంటి వ్యవసాయ కార్మికులు, కూలీలందరూ కూడా
ఇందులో పాల్గొంటా ఉన్నారు. పెద్ద ప్రాధాన్యత ఉంది. మరి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల కాలంలో ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుపరచడానికి, తూట్లుపరచడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఎట్టకేకలకి ఇప్పుడు పేరు మార్చాము, పథకం కొనసాగుతూ ఉందని చెప్తా ఉన్నారు. దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత తగ్గిస్తూ ఉన్నారు. మరి గతంలో 90% నిధులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 60% ఇస్తాం, రాష్ట్ర ప్రభుత్వం 40% పెట్టుకోవాలని చెప్తా ఉన్నారు. పరోక్షంగా ఈ పథకాన్ని నీరుపరచడమే. అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి 5 రకాల బకాయిలు ఇంతవరకు చెల్లించడం లేదు. వివిధ సంక్షేమ పథకాలను పూర్తిగా ఎన్నికలు ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయడానికి డబ్బులు లేవని మరి ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పేస్తూ ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారే స్వయం అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక అంటే పరిస్థితి బాగలేదు, ఖజానా పరిస్థితి బాగలేదని చెప్తా ఉన్నారు. మరి నిరుద్యోగులకు ఇవ్వాల్సినటువంటి జాబ్ క్యాలెండర్ గురించి చెప్పడం లేదు, నిరుద్యోగుల వృత్తి గురించి చెప్పడం లేదు. మహిళలకి ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలకు సంబంధించి నెలకు 1500 రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి సందర్భంలో, ఈ ఆర్థిక పరిస్థితి సందర్భంలో మన రాష్ట్రంలో 40% నిధులు మరి గ్రామీణ ఉపాధి హామీ పనులకు కేటాయించి చేరుకోవడం అనేది ఒక ప్రశ్నార్థకం. మరి అందుకోసమే మనం అడుగుతా ఉన్నాం. గత అంటే పద్ధతిలోనే మరి కేంద్ర ప్రభుత్వం మరి ఈ పథకాన్ని కొనసాగించాలి. 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని మేము డిమాండ్ చేసి ఈ పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ముఖ్యంగా అనంతపురంలో జిల్లాలో ఈ పాదయాత్ర బహిరంగ సభ నిర్వహించడానికి అంటే ప్రత్యేకత ఉంది. మరి కరువులకి, ఆత్మహత్యలకి నిలవైనటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లాలో అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వంలో మరి కమ్యూనిస్టుల మద్దతు, కమ్యూనిస్టుల దీంతో మరి ఈ పథకాన్ని ప్రారంభించారు. మరి ఇలాంటి నేపథ్యం ఉన్నటువంటి అనంతపురం జిల్లాకి ఉపాధి హామీ అంటే పనులన్నిటివి గ్రామీణ ప్రాంత అంటే పేదలందరూ కూడా వలసలు పోకుండా నివారించడానికి, ఆత్మహత్యలు చేసుకోకుండా నివారించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కావున కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. కేంద్ర ప్రభుత్వం మీద కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రులు, మరి ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నటువంటి అందరూ కూడా ఒత్తిడి చేసి అనంతపురం జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించడానికి అందరూ కూడా కృషి చేయాల్సింది కోరుతూ ఈ పాదయాత్ర అంటే ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి జిల్లా ప్రజలు, వ్యవసాయ కూలీలందరూ పాల్గొని జయప్రదం చేయాలని. కూలీల యొక్క సమస్య ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఈ పాదయాత్ర జరగడానికి ఒక గొప్ప ప్రాధాన్యత సంతరించుకుంటా ఉంది. ఇది ఒక దేశవ్యాపిత సమస్య. అంతకు మునుపు రైతాంగ సమస్య, 3 రకాల నల్ల చట్టాల సమస్య ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి వస్తే అది ఢిల్లీ కేంద్రంగా జరిగింది. ఇది బండపల్లి, అనంతపురం జిల్లా చుట్టూ ఎందుకు తిరుగుతోంది, సత్యసాయి జిల్లా చుట్టూ అంటే 2002-2003లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో, భారతదేశంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతుల యొక్క వలసలు, ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్న తరుణంలో ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి యొక్క ప్రభుత్వపు లిస్టును తీస్తే దాదాపు అప్పట్లో 200-300 మంది పైబడినటువంటి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలను గుర్తించి అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష రాజకీయ పార్టీగా ఉంది. సోనియా గాంధీ గారు అనంతపురానికి వచ్చి ఆ ప్రతి కుటుంబానికి కూడా జోలు బట్టి కొంత డబ్బులు సమీకరించి ఒక్కో కుటుంబానికి 20,000-30,000 రూపాయలు ఆర్థిక సాయం అందించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది అనంతపురంలో. దీని అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 60 మంది పైబడినటువంటి కేంద్రంలో వామపక్ష పార్టీల ఎంపీలు ఉన్నప్పుడు అనేకమైనటువంటి కేంద్ర మంత్రి పదవులు ఇస్తామని చెప్పి సిపిఐ, సిపిఎం, ఆర్ఎస్పి, ఫార్వర్డ్ బ్లాక్ అంటే వామపక్ష పార్టీలకు అట్లాంటి అవకాశం కల్పిస్తే కూడా వాటిని కాదని చెప్పి వామపక్ష పార్టీలు ఈ దేశంలో ప్రజానికానికి ఉపయోగపడేటువంటి యొక్క బిల్లులను తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. అందులో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, అదేవిధంగా ట్రైబల్ యాక్ట్, ఎవరైతే గిరిజనులు ఉన్నారో పోటు చేసుకుంటే వాళ్ళకి ఆ భూములపైన హక్కు కల్పించేటువంటి చట్టం, తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఉపాధి హామీ చట్టం, మరి విద్యా హక్కు చట్టం, ఇట్లాంటి అనేక చట్టాలను ఈ దేశంలో రూపొందించింది. అందులో భాగమే ఈ ఉపాధి హామీ చట్టం. ఈ ఉపాధి హామీ చట్టం ఈరోజు వరకు మరి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాదాపు 10 సంవత్సరాల పాటు ఈ స్కీమ్ కొనసాగుతూ ఉంది. ఈ చట్టం రూపంలో తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతూ ఉంటే దీనికి ఇప్పుడు తూట్లు పడిసేటువంటి కార్యక్రమానికి ఎన్డీఏ పూనుకుంది. ఈ అంశాలను వ్యతిరేకిస్తూనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సమస్యను పరిష్కరించేందుకే మరి అనంతపురం నుంచి బండపల్లి వరకు అనంతపురం, సత్యసాయి జిల్లాల మరి ఉపాధి హామీ కూలీలందరినీ కూడా సమీకరించి సిపిఐ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం యొక్క జాతీయ నాయకత్వం ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు.
ఈ యొక్క కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి కార్యక్రమం. ఇది ఒక దేశవ్యాప్త సమస్య. ఆ రకంగా ఈ సమస్యను గుర్తించి జరిపేటువంటి యొక్క పాదయాత్రలో ఉపాధి హామీ కూలీలు, రైతులు, మరి అదేవిధంగా వలస కూలీలు, మరి అనేక మంది కార్మికులు ఈ యొక్క పాదయాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తాము. నమస్కారములు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టంగా రూపాంతరం చెందింది. 2005 తర్వాత చట్టంగా వచ్చిన తర్వాత 2006లో దీన్ని అమలుపరిచారు. యూపీఏ సర్కార్ అంటే ఐక్య ప్రగతిశీల కూటమి ఢిల్లీలో అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా, చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ కార్యక్రమం. ప్రధానంగా 62 మంది కమ్యూనిస్టుల యొక్క ఎంపీల సహకారంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్లో 40,000 కోట్ల రూపాయలు కేటాయించారు. 40,000 కోట్ల రూపాయలు కేటాయించి దీన్ని అమలుపరిచేటువంటి కార్యక్రమాన్ని మన అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి ఆ ప్రాంతం నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చాలామంది పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో అంతా కూడా భాగస్వాములైనారు. అనంతపురం జిల్లా కరువు జిల్లా, వలసలు పోతున్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ ఉపాధి అనేటువంటి వాళ్ళకు పెట్టగలిగితే, ఈ పనులు పెట్టగలిగితే చాలా ఉపయోగపడుతుందనేటువంటి ఆలోచనతో మరి ప్రభుత్వం ఈ రకమైనటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ 20 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు 2026 అంటే 20 సంవత్సరాల తర్వాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి అర్థం కానటువంటి పేరు పెట్టారు. ఇప్పుడు బీబీజీ రామ్జీ అంటే జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసినటువంటి నాథూరామ్ అనేటువంటి రామ్జీ అనేటువంటి పేరు వచ్చే విధంగా, నాథూరామ్ గాడ్సే జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసినటువంటి వారు, ఆ పేరు వచ్చేటువంటి విధంగా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఇది దుర్మార్గం అనేటువంటిది. గ్రామీణ ప్రాంతాల్లో పల్లెల్లో ఉన్నటువంటి రైతులకు కానీ వ్యవసాయ కూలీలకు కానీ అర్థం కానటువంటి పథకం ఇది. దీంట్లో ఇందాక మన నారాయణ చెప్పినట్టుగా కేంద్రము 90% ఇచ్చేది నిధులు, రాష్ట్రాలు 10% మాత్రమే. కానీ ఇప్పుడు ఏం చేశారు, వాళ్ళు 60% కేంద్రం ఇస్తుందంట, తర్వాత 40% రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలి. అది కూడా పనులు కూడా ఎవరు సెలక్షన్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం సెలక్షన్ చేయాలంటే, అంటే కేంద్ర ప్రభుత్వమే సెలక్షన్ చేయాలనేటువంటిది ఉంటే ఇది నిర్వీర్యమయ్యేటువంటి యొక్క పథకం తప్ప ఇది ఆచరణలో అమలు జరిగేటువంటి పథకం కాదని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. అందుకనే బడ్జెట్లో ఈ రకమైనటువంటి మార్పులు చేయడం ద్వారా ఈ పథకం సవ్యంగా సజావుగా జరుగుతుందనేటువంటి నమ్మకం ఏమాత్రం కూడా లేదు. అదేవిధంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఒక కుదుపు కుదిపింది. ఇప్పుడు కరోనా కాలంలో 2020, 2021 ఆ కాలంలో నీకు వలసలు వచ్చినటువంటి వాళ్ళంతా పట్టణాలకు, నగరాలకు వాళ్ళంతా కూడా ఊర్లకు పోయినారు. ఊర్లోకి పోయినప్పుడు ఈ ఉపాధి ద్వారానే వాళ్ళకి అన్నం పెట్టారు. ఈ ఉపాధి అనేటువంటి పథకమే వాళ్ళని బాగా ఆదరించింది. అట్లాంటి పథకాన్ని నువ్వు ఈ రకంగా చేస్తారా నేను అంటా ఉన్నా. అందుకే ఇది సరైనటువంటి నిర్ణయం కాదు. జాతిపిత మహాత్మా గాంధీ అద్దాలను పెట్టుకొని 2 కళ్ళ సిద్ధాంతాన్ని అమలుపరుస్తున్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారు జాతిపిత మహాత్మా గాంధీని పొగుడతారు, పూలమాల వేస్తారు. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు తుపాకీతో ఆ చిత్రపటాన్ని కాల్చివేస్తారు. అందుకే వీళ్ళ వైఖరిని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు 100 రోజులు పని పెడితే ఇప్పుడు 125 రోజులు పని పెడతా ఉన్నారు. ఈ 125 రోజుల్లో కూలీ రేట్లు తగ్గించారు. ఇది అందుకని ఇది సరైనటువంటిది కాదు. ఈ పథకాన్ని సరైనటువంటి పద్ధతుల్లో దీన్ని అమలుపరచాలంటే ఇది వరకు ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ ఫోటోతో అమలుపరచాలి. అందుకే బీబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేయమని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. దీనికి వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, వైసీపీ పార్టీలు అందరూ కూడా సంపూర్ణంగా దీంట్లో మద్దతు ఇవ్వడమే కాకుండా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అందుకని 1000 మందితో ఇదంతా కూడా పాదయాత్రలో, అనంతపురం జిల్లా చరిత్రలో ఉపాధి పనులకు సంబంధించి 1000 మందితో పాదయాత్రలు జరిపినటువంటి ఘటన లేదు. కానీ 1000 మందితో సమతా గ్రామం నుంచి బండ్లపల్లి వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉందంటే చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమము. ఎండలను సైతం లెక్క చేయకుండా ఇవాళ కూలీలను కాపాడుకోవడానికి, ఈ చట్టాన్ని చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సహకరించాలని, అదేవిధంగా పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా వరకు ఈ కార్యక్రమాన్ని వారందరూ కూడా ప్రజల్లో తీసుకుపోవడానికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోవడానికి బండ్లపల్లిలో జరిగేటువంటి బహిరంగ సభకు కూడా జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు వస్తున్నారు. కాబట్టి కొంత మంచి ప్రచారం వచ్చేటువంటి విధంగా
మీరు కూడా కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై రాప్తాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కించపరిచే విధంగా అనేక కథనాలను ప్రచారిస్తూ నిత్యం వైసీపీ పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఇటువంటి రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన కొనసాగిస్తామని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా పాల్గొన్నారు. జర్నలిజపు విలువలను తుంగలో తొక్కి చంద్రబాబుకు బానిసగా బతుకుతూ చంద్రబాబును మెప్పించేటువంటి కార్యక్రమాలు అనేకం చేశాడు. ఉచ్చము కానీ, నీచము కానీ, ఉచితము కానీ ఏది కూడా ఆలోచన లేకుండా గత ఎన్నో సంవత్సరాలుగా చంద్రబాబు వ్యతిరేకులపైన బురద జల్లేటువంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చినారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ వచ్చినారు. మరి ఈరోజు అది పరాకాష్ఠకి చేరి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, అనుచరులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా కూడా వెన్నెముక లేని వారని, జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే వారి పిల్లలను వాళ్ళు వదిలేసి చెల్లెళ్ళుగా భావించి సంబంధాలు వెతకడం ప్రారంభిస్తారని వ్యాఖ్యానించడం జరిగింది. సమాజం సిగ్గుపడేటువంటి పరిస్థితి, జర్నలిజం సిగ్గుపడేటువంటి పరిస్థితి, కలం సిగ్గుపడేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. మరి ఇంతటి హేయమైనటువంటి వక్ర భాష్యాన్ని రాతలలో విషం చిమ్ముతూ వ్యక్తీకరించినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణను అరెస్ట్ చేయాలని, తత్సంబంధిత సెక్షన్ల ఆధారంగా ఆయన పైన కేసు నమోదు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వారి పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో రాప్తాడు పోలీస్ స్టేషన్లో ఈరోజు కంప్లైంట్ను సమర్పించడం జరిగింది. జిల్లా ఎస్పీ గారికి, రాప్తాడు సిఐ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అయ్యా, మీరు మా అందరి మనోభావాలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కోటాను కోట్ల కార్యకర్తల మనోభావాలను కూడా దృష్టిలో ఉంచుకొని మా కుటుంబాలలో చిచ్చులు పెట్టేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఇటువంటి హేయమైన నీచమైన చర్యపైన చర్య తీసుకోవాలనేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు కానీ, మీ కుమారుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మీ పార్టీ సభ్యులు కానీ మీ భార్య పట్ల అనుచితంగా వ్యాఖ్యానం చేశారనేసి కొందరి మీద మీరు పోరాటమే చేశారు. మీకు బహుశా మీ పార్టీ అంతా కూడా మీకు మద్దతు తెలిపి ఉండొచ్చు, మీకు అండగా నిలబడి ఉండవచ్చు. అందులో నిజాలు దైవానికి ఎరుగు. కానీ ఇందులో ఛానల్లో నేరుగా ఒక వ్యాఖ్యాత చేత మాటలు చెప్పించేటువంటి కార్యక్రమం చూస్తూ ఉంటే మీరు నిజంగా క్షమాపణ చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు, లేదా ఇటువంటి చర్యలకు పాల్పడిన రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని మీరు, మీ ప్రభుత్వం కూడా కోరాలని డిమాండ్ చేస్తున్నాం. న్యూ ఏటీపీ ఛానల్ వార్తలకు కాసేపు విరామం. హలో ఎవ్రీవన్, నా పేరు కావేరి. దిస్ ఈజ్ అవర్ రాయల్ పిక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ మనం ఆల్ టైప్స్ ఆఫ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇందులో భాగంగా పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్, హెచ్ఎల్ అండ్ ల్యాబ్ లోన్స్, అండ్ ఆల్సో ఫ్లాట్ ప్లస్ కన్స్ట్రక్షన్ లోన్స్, కమర్షియల్ సైట్స్, ఓపెన్ ప్లాట్స్, రీసేల్ లోన్స్, ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. అంతేకాకుండా ప్రొఫెషనల్స్ ఎవరైనా ఉంటే డాక్టర్స్, చార్టెడ్ అకౌంట్స్, ఇలా కూడా మనం లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము. మన దగ్గర మెయిన్లీ స్కూల్ ఫండింగ్, హాస్పిటల్ ఫండింగ్, అండ్ ఆల్సో ఇండస్ట్రియల్ ఫండింగ్స్, హాస్పిటల్ ఎక్విప్మెంట్ పర్చేజ్ లోన్స్ ఏమైనా ఉన్నా కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్
మన దగ్గర ఏంటంటే మన కంపెనీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం 175 బ్యాంక్స్తో టైఅప్ అయి ఉన్నాం. ఇందులో నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. అండ్ చాలామంది కస్టమర్స్ మనల్ని అడిగే డౌట్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎస్, మన దగ్గర రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ లోన్కి తీసుకుంటే 10% నుంచి స్టార్ట్ అవుతుంది. అదే బిజినెస్ లోన్కి తీసుకుంటే నుంచి స్టార్ట్ అవుతుంది. అదే హౌస్ లోన్కి తీసుకుంటే 7.15% నుంచే మన దగ్గర లోన్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. అంతేకాకుండా మన దగ్గర ఎగ్జిస్ట్ లోన్స్ ఏమైనా ఉన్నా కూడా మనం టేక్ ఓవర్ చేస్తాం. దీని ద్వారా కస్టమర్స్కి ఏంటి బెనిఫిట్ అంటే, అక్కడ ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే ఇక్కడ ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం తగ్గించి ప్లస్ అడిషనల్గా టాప్అప్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. మన కంపెనీని కస్టమర్స్ ఎందుకు ప్రిఫర్ చేయాలి అంటే, మెయిన్లీ మన దగ్గర 0% కమిషన్ అండి, కమిషన్ ఫీ తీసుకోం. అండ్ ఆల్సో 0% ప్రాసెసింగ్ ఫీ కూడా మనం తీసుకోం. అండ్ చాలామంది పర్సనలీ నన్ను అడిగే డౌట్స్ ఏంటంటే, మేడం ఇట్లా సిబిల్ స్కోర్ చెక్ చేస్తే మా సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది కదా అని అడుగుతుంటారు. అసలు మా దగ్గర సాఫ్ట్ సిబిల్ స్కోర్ చెకింగ్ ఉంటుందండి. దాని ద్వారా మీ సిబిల్ స్కోర్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అండ్ మెయిన్లీ ఏంటంటే, చాలామంది కస్టమర్స్ ఏంటంటే చాలా బ్యాంక్స్ చుట్టూ తిరుగుతూ, కొన్ని బ్యాంక్స్ చుట్టూ తిరుగుతూ ఇట్లా రావట్లేదు అని చాలా బాధపడుతుంటారు. సో మనం ఏంటంటే, మన దగ్గరికి వన్స్ వచ్చిన ఫైల్ మనం టేక్ ఓవర్ చేసి మనకున్న బ్యాంక్స్తో ఎక్కడైతే లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందో బ్యాంక్కి మనం ఫైల్ అనేది మూవ్ చేస్తాము. సో స్టార్ట్ టు ఎండ్ లోన్ ఎప్పుడు శాంక్షన్ అవుతుంది, లోన్ ఎలిజిబిలిటీ ఇంత ఈ కమ్యూనికేషన్ అంతా మనం బ్యాంకర్స్ త్రూ కస్టమర్కి పంపిస్తామండి. ఒక బ్రిడ్జ్ లాగా హెల్తీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ ఆ ఫైల్ లోన్ శాంక్షన్ అయ్యే వరకు మనమే రెస్పాన్సిబుల్గా ఉంటామండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ విజిట్ అవర్ ఆఫీస్ నియర్ బిసైడ్ ఇడ్లీ అండ్ మోర్, SJ టవర్స్, IOB బ్యాంక్ పైన 2nd ఫ్లోర్లో ఉంటుందండి. థ్యాంక్ యూ. వార్తలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా కేంద్రంలో ఆటో యూనియన్ 5వ జిల్లా మహాసభలు నిర్వహించడం జరిగింది. ముందుగా టవర్ క్లాక్ వద్ద నుంచి లలిత కళా పరిషత్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి మాట్లాడుతూ, ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని హామీలు ఇవ్వడం జరిగిందని, అయితే ఇప్పటి వరకు ఆటో డ్రైవర్లకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని, లేకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజేష్ గౌడ్, చిరంజీవి, రాజు, ఇతర ఆటో డ్రైవర్లు అంతా కూడా పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వాలేమో మరి ఆటో డ్రైవర్ నుంచి ప్రత్యేకమైనటువంటి వాహన మిత్రాన్ని ఇంతకుముందు ఉంది, ఇప్పుడు కూడా మరి ఆటో డ్రైవర్లకి ఆ పేరుతో మరి 10,000 రూపాయలు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఇచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము 15,000 రూపాయలు మరి దాన్ని పెంచి మేము వేస్తామని చెప్పారు. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా ఏమంటే, మనం ఎఫ్సీలు అప్ టు డేట్ లేకపోవడం వల్ల యాక్సిడెంట్లో ప్రమాదాల్లో ఏమైనా జరిగినప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వమే ఆ ఎఫ్సీని భరించాలని చెప్పి మనం ఆటో డ్రైవర్స్ యూనియన్గా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోరాటాలు నిర్వహించాం. దాని ఫలితంగానే మరి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 10,000 రూపాయలు ఎఫ్సీలు రెన్యువల్ చేసుకోవడానికి దానికి సంబంధించినటువంటి రిపేర్ ఖర్చులు అవి ఇవని చెప్పి 10,000 రూపాయలు మరి ఇచ్చింది. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మనం ఆ 10,000 చాలు అదనంగా పెంచాలని చెప్పి, అంటే ఎవరెవరికో, అంటే ఏ పని చేయకుండా ఇంట్లో ఉన్నటువంటి మహిళలు అయితే చాలు, 40 సంవత్సరాలు దాటిన మహిళ ఎవరైనా సరే మేము నెల కింద రప్పిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ ఆటో డ్రైవర్లు మరి యాక్చువల్గా ప్రభుత్వాలు ఎవరైతే కార్మికులు ఉన్నారో లేకపోతే ఉపాధి చూపించాలి, యువతకు ఉపాధి చూపించాల్సినటువంటి ప్రభుత్వాలు, ఉపాధి మరి రాజ్యాంగంలో ఉంది. ప్రభుత్వాలు ఎన్నికైన తర్వాత యువకులకి ఉపాధి కల్పించాలా, వాళ్ళ జీవనాన్ని వాళ్ళు మరి బతికేదానికి అనుగుణంగా వాళ్ళకు మరి వేతనాలు ఇవ్వాలని చెప్పింది. కానీ దాని నుంచి ప్రభుత్వాలు స్లోగా తప్పుకుంటా ఉన్నాయి. ఈరోజు ఆటో డ్రైవర్లకు సంబంధించి ప్రత్యేకంగా మరి వేరే రాష్ట్రాల్లో చూస్తే మరి వృద్ధులైనటువంటి అంటే 60 సంవత్సరాలు దాటిన ఆటో డ్రైవర్లకు పెన్షన్స్ ఉన్నాయి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వము ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేదు. ఈ మధ్య కాలంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వము దాన్ని ముందు మేము పెన్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు, కానీ వాళ్ళు కూడా చేయలేదు. మనం అది డిమాండ్ చేస్తున్నాం. ఆటో డ్రైవర్లు మరి వాళ్ళు స్వయం శక్తితో వాళ్ళు
డబ్బులు పెట్టి ఫైనాన్స్లో ఆటోలు తీసుకొచ్చుకొని వాళ్ళు మరి దాన్ని నడుపుతా ఉన్నారు. ఆటోలు వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ బాధ్యతగా మరి ఏం చేస్తారో మీరు చెప్పండి. మేము అడుగుతున్నాం, మరి ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. ఎందుకంటే సంక్షేమ బోర్డు అన్నా ఉంటే మరి దాదాపు ఈ రాష్ట్రంలో 55,000 నుంచి 60,000 ఆటోలకు సంబంధించి ఆటోలు ఉన్నాయి. దాని మీద దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల మంది జనం ఆధారపడతా ఉన్నారు. కుటుంబాలు, అన్ని కుటుంబాలు ఆధారపడే దాని మీద నిర్లక్ష్యంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. కాబట్టి ఏ దిశగా మనం డిమాండ్ చేస్తున్నాం. వీధి వ్యాపారం, ఒకవేళ మీరు ఆటో డ్రైవర్లకు ప్రత్యేకంగా మేము చేయలేమంటే వీధి వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, మరి వీళ్ళకి కలిపి హమాలీలు, ఈ ముగ్గురికి కలిపి ఒక సంక్షేమ బోర్డు పెట్టండి. ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి మీరు వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఆటో డ్రైవర్లు అయితే వాళ్ళు నడుపుతున్నటువంటి వాహనాలకు సంబంధించి డీజిల్, పెట్రోల్ వాడతారు. వారి ప్రభుత్వానికి మాత్రం డీజిల్, పెట్రోల్లో దాదాపు 60% ప్రభుత్వానికి డబ్బులు మిగులుతూ ఉన్నాయి. 23 రూపాయలు, 33 రూపాయలు ఉండాల్సినటువంటి డీజిల్, పెట్రోల్ ఈరోజు 100 తీసుకున్నటువంటి ట్యాక్స్ రూపంలో తీసుకున్న దాంట్లో 1% ఇవ్వమని చెప్పి మనం అడుగుతున్నాం. ఆటో డ్రైవర్ కుటుంబానికి 1% ఇచ్చి దాన్ని మరి సంక్షేమ బోర్డులో పెట్టి దాన్ని వాళ్ళ చదువులకి, వాళ్ళ పిల్లల చదువులకి, లేదా వాళ్ళ ఆడపిల్లల పెళ్ళిళ్ళకి, వాళ్ళ ప్రసూతులకి ఇట్లాంటివి ఏదన్నా ఉంటే మీరు చెయ్యండి అని చెప్పి మనం డిమాండ్ చేస్తూ వస్తున్నాం. కానీ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. దీనికోసమే మనం పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆటో డ్రైవర్లకు సంబంధించి అనేక ప్రభుత్వాలేమో ఒక కాకి షర్ట్ వేసుకొని ఆటోలో కూర్చొని ఆటో కొంచెం 2 కిలోమీటర్లో లేకపోతే అర్ధ కిలోమీటర్ ఆటో డ్రైవ్ చేసి ఇంట్లో మేము అండగా ఉంటాం, మీకేం భయపడకండి. ఏ అండగా ఉన్నారంటే 15,000 రూపాయలు ఇస్తానని చెప్తున్నారు. 15,000 ఎంతమందికి ఇస్తా ఉన్నారంటే దాంట్లో 1,00,000 కండిషన్స్ పెట్టి ఆ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తేనే ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇచ్చే పద్ధతిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కన్నా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా నిబంధనలు తీసుకొచ్చి అండగా ఉంటామని చెప్పి గొప్పలు చెప్పి పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో చెప్పుకునేటువంటి పద్ధతిని మానేసేయండి. నిజంగా కార్మికులకు అండగా ఉండాలంటే వాళ్ళు చనిపోయే మరి వాళ్ళు బతికేదానికి వాళ్ళకి ఆస్కారం ఇవ్వండి. మిగతా చేతులుదారులకు పనిముట్లే విధంగా ఇస్తున్నారో ఆటోలు కూడా సబ్సిడీ రేట్లతో ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన కొత్త పలుకు శీర్షికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, పార్టీని మరియు ముఖ్యంగా పార్టీ నాయకుల కుటుంబ సభ్యులను ఉద్దేశించి అత్యంత నీచమైన, నికృష్టమైన భాషలో దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏబిఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలి అంటూ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా, మహిళలను కించపరిచేలా మాట్లాడడం తగదన్నారు. ఇలాంటి సంస్కారహీనులకు కూటమి నాయకులు అండగా నిలబడడం చూస్తే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ నాయకులు ఉమాపతి, నాగన్న, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్రాముడు, నారాయణ రెడ్డి, హబీబుల్లా, పురుషోత్తం, శైలజాబాను, కవిత, అరుణ, చంద్రారెడ్డి, మల్లికార్జున, లక్ష్మీకాంత్, జేఎల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో అనంతపురం జిల్లా అగ్రగామిగా నిలవాలని 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినాకర్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో వైద్య మరియు విద్యాశాఖ పరిధిలో బీబీజీ రాంజీ, అమృత్ 1.0, అమృత్ 2.0, జల్ జీవన్ మిషన్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, పీఎం ధ్యాన్ కృషి యోజన తదితర పథకాలు, కార్యక్రమాల అమలుపై అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్, జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్లతో కలిసి అధికారులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల కార్యక్రమాల అమలుపై చైర్మన్ లంకా దినాకర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించి సమీక్షా సమావేశం వివరాలను చైర్మన్ తెలిపారు. ఒక ముఖ్య అతిథిగా గౌరవ అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారు ఈ యొక్క అధికారులందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి, సమేతపరిచి, సమన్వయపరిచినటువంటి జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ గారు, వారు సుపరిచితులు. గతంలో నెల్లూరులో కూడా వాటితో కలిసి నేను
మొదటి సమీక్ష నెల్లూరు జిల్లా చేసినప్పుడు చేయడం జరిగింది. రెండో సమీక్ష అనంతపురం జిల్లాలో వాటితో ఇక్కడ కూర్చొని రికార్డు సమీక్ష చేయడం జరుగుతూ ఉంది. అలాగే జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ గారు, అలాగే చైర్మన్ లేబర్ బోర్డు వెంకట శివ యాదవ్ గారు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా హాజరవడం జరిగింది. సమీక్ష చాలా చక్కగా మేము అడిగినటువంటి సమాచారం సంబంధించినటువంటి అంశాల్లో వారు అన్ని అంశాలను కూడా తెలియజేయడం జరిగింది. విద్యా వైద్యానికి సంబంధించినటువంటి కొంత మెరుగుపరుచుకోవాల్సినటువంటి సమాచారం ఇవ్వడంలో కానీ చెప్పడంలో కానీ వారు కొంత మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఆ శాఖల్లో కనపడింది. ముఖ్యంగా విద్య వైద్యం ద్వారా స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో వికసిత భారత్లో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం స్వర్ణాంధ్ర సాధించాలన్నా, స్వర్ణాంధ్రని వికసిత భారత్లో భాగస్వామ్యం చేయాలన్నా కానీ విద్య వైద్యం అనేటటువంటి రెండు రంగాల్లో అగ్రగామిగా జిల్లా నిలబడినప్పుడు మాత్రమే ప్రతి జిల్లా నిలబడాలి. అందులో అనంతపురం లాంటి జిల్లా స్వర్ణాంధ్రలో భాగస్వామ్యమై వికసిత భారత్ బాటలు వేసేటటువంటి విధంగా కార్యాచరణ ఉండాలి అనేటటువంటిది అగ్రహంగా నిలవడానికి ఆ స్ఫూర్తితో ఈ సమీక్షని నిర్వహించడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ముఖ్యంగా ఒక సంస్కరణగా వచ్చినటువంటి విబిజి రామ్జీ ద్వారా నాణ్యమైనటువంటి గ్రామీణ ఆస్తుల కల్పనకు కావాల్సినటువంటి ప్రణాళికను రచించమని చెప్పడం జరిగింది. అనేక రకాల అపోహలను సృష్టిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జరిగేటటువంటి కార్యక్రమం మీద ఏదైతే అవాస్తవాలు ప్రచారం చేయ వాటిని పటాపంచలు చేస్తూ వాస్తవ రీతిన గతం కన్నా ఎక్కువగా పనులు జరిగేటటువంటి అవకాశం ఏదైతే ఉందో, గతంలో జరిగేటటువంటి డిపార్ట్మెంట్స్ కన్నా ఎక్కువ డిపార్ట్మెంట్స్ ద్వారా గ్రామీణ ఆస్తుల కల్పనకి ఏ విధంగా అవకాశం కలుగుతుందో ఆ అంశాన్ని కూలంకుషంగా ప్రజలకి అర్థమయ్యేటట్టు చేయమని చెప్పాము. ఎందుకంటే రేపు ఏప్రిల్ అయిపోయిన తర్వాత మే నెల నుంచి జూన్ నుంచి చాలా వేగంగా విబిజి రామ్జీ సంబంధించినటువంటి పనులు జరిగేటువంటి అవకాశం ఉంది. దానిలో గతంలో 100 రోజులు పనిదినాలంటే 125 రోజులు పెంచడం, 60 రోజులు ఇంతకుముందు వ్యవసాయ కూలీలకి వ్యవసాయానికి ఇబ్బందిగా ఉండేటటువంటి పరిస్థితి ఆ 60 రోజులను ఎక్స్క్లూడ్ చేయడం ద్వారా 125 రోజులు పనిదినం పెంచడమే కాకుండా మరొక 60 రోజులు అదనంగా పని చేసుకునే వెసులుబాటు, 185 రోజులు కూలీలు పనిచేసుకునే వెసులుబాటు ఈ చట్టం ద్వారా కలుగుతుంది. నేరుగా 125 రోజులు విబిజి రామ్జీ ద్వారా అవకాశం కలుగుతూ ఉంది. అలాగే చట్టబద్ధత, ఉపాధి హామీలో ఉన్న చట్టబద్ధత ఏదైతే ఉందో ఆ చట్టబద్ధత కొనసాగుతూ ఉంది అనేటటువంటి స్పష్టత ఇవ్వడం జరిగింది. బడ్జెట్ కూడా 60% కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు 60%కి కుదిర్చేస్తారా ఈ బడ్జెట్ని, గతంలో ఇచ్చేటప్పుడు అనేటటువంటి ఒక అపోహ ఉండేది. ఇవాళ 86,000 కోట్లు 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కింద బడ్జెట్ పెడితే ఇవాళ 60%కి 96,000 కోట్లు పెట్టడం జరిగింది విబిజి రామ్జీకి. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన 40% కూడా ఏడైతే 1,60,000 కోట్ల పైచీలకు పనులు గ్రామీణ ప్రాంతాల్లో జరిగే అవకాశం, ఇంతకుముందు 86,000 కోట్లకి జరిగేటటువంటి అవకాశం. అంటే కేంద్ర ప్రభుత్వం తను చెప్పినటువంటి 60%కి బడ్జెట్ కుదించకుండా 60%కి సహేతుకంగా గతంలో ఉన్నదానికి ఎంత బడ్జెట్ పెంచాలో పెంచి పెట్టినటువంటి పరిస్థితి. విబిజి రామ్జీ మీద స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు కూడా అధికారులు చూడడం జరిగింది. అలాగే ప్రతిష్టాత్మకంగా 4 జిల్లాల్లో PM ధనధాన్య కృషి యోజన అమలు అవుతుంది. అందులో అనంతపురం జిల్లా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. సంవత్సరానికి 100 జిల్లాలు, దేశవ్యాప్తంగా ఉన్న 100 జిల్లాలకి 24,000 కోట్ల రూపాయలు చొప్పున 6 సంవత్సరాలు, అంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతి జిల్లాకి 240 కోట్ల రూపాయల వరకు PM ధనధాన్య కృషి యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ వ్యవసాయ ఉత్పాదకత, హార్టికల్చర్కి సంబంధించి వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి వాటిల్లో ఉత్పాదకత పెంచి ఆదాయ వనరులు అక్కడ ఉండేటువంటి రైతులు పెంచేటటువంటి ఒక అవకాశం కోసం కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి 100 జిల్లాల్లో ఒక జిల్లాగా ఇవాళ అనంతపురం జిల్లాని ఏదైతే వారు దాని తీసుకున్నారో ఈ జిల్లా కూడా ఇప్పుడు బడ్జెట్ వేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ధనధాన్య కృషి యోజనకి సంబంధించి కూడా చాలా సహేతుకంగా ఎక్కువగా మైక్రో ఇరిగేషన్కి దాదాపు 50% పైగా మైక్రో ఇరిగేషన్, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హార్టికల్చర్ అనేటువంటిది మూలమైనటువంటి పరిస్థితి కాబట్టి ఆ రంగానికి. అలాగే ఎడిబుల్ ఆయిల్కి సంబంధించి ఒక 6.5 నుంచి 7 కోట్ల వరకు కేటాయించడం చేసుకున్నారు. 550 హెక్టార్లకు ఇప్పటి వరకు పామ్ ఆయిల్ ఉంది. ఇంకొక కొన్ని మండలాల్లో కూడా పెంచే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ప్రోత్సహించేటటువంటి విధంగా
చర్యలు తీసుకోవటం, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెకనైజేషన్ చేయడానికి, యాంత్రీకరణ వ్యవసాయ రంగం చేయడం ద్వారా ఉత్పాదకత పెంచడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడానికి బడ్జెట్ని ప్రిపేర్ చేసుకున్నారు. అప్రూవల్ కోసం 277 కోట్లు, 240 కోట్లు అయితే 277 కోట్లు, అంటే అందులో ఏదైనా హెచ్చు తగ్గులు ఏదైనా. అనంతపురం జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు 32వ వర్ధంతి సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ జాఫర్, సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, సిపిఐ సత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య, కాటమయ్య, తాకాటమయ్య తదితరులు చంద్ర రాజేశ్వరరావు 32వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్ర రాజేశ్వరరావు సిపిఐ పార్టీ అభివృద్ధితో పాటు ఎన్నో ప్రజల సమస్యలపై పోరాడిన గొప్ప వ్యక్తి అని, అటువంటి వ్యక్తిని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని సిపిఐ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లింగమయ్య, అలిపిర చాంద్ బాషా, ఇతర సిపిఐ నాయకులంతా పాల్గొన్నారు. నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ గారు వేదిక రాసిన తెలియజేస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్ గారు వేదిక రాసిన తెలియజేస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి గారు వేదిక రాసిన తెలియజేస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ సత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య గారు వేదిక రాసిన తెలియజేస్తున్నాం. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కట్టి నారాయణస్వామి గారు వేదిక రాసిన తెలియజేస్తున్నాం. జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య గారు, ఏఐఎఫ్ సంతోష్ గారు రాష్ట్ర పార్టీలో మరి అత్యధిక కాలము ఆల్ ఇండియా జాతీయ సమితి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. ఆయన చాలా చూస్తే నిజంగా ఆయన ఉన్నటువంటి ఎత్తు కానీ ఆయన ముఖతోడికి కానీ చూస్తే ఒక సింహం మాదిరి, ఆయన మాట్లాడితేనే ఆ గర్జన సింహం గర్జన మాదిరి వచ్చింది. అటువంటి పద్ధతిలో ఆసిక్ ఆయన చంద్రబాబు గారు ఉండేవాళ్ళు. ఆయన అతి సాధారణమైనటువంటి జీవితాన్ని నడిపేవాడు. ఆయన ఎక్కడైనా ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి అయినా, ఆయన ఏ రాష్ట్రానికి పోయినా ఏ ఆయన ఎప్పుడు కూడా ఆయన వెనక 2 జతల బట్టలు మాత్రమే ఉండేవి. ఒకటి ఆయన వేసుకున్నటువంటి జత బట్టలు, తర్వాత ఒక జత బట్టలు సంచిలో పెట్టుకునేవాడు. ఆయన ప్రతిరోజు రాత్రి కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆయన ఆ రోజు వేసుకున్నటువంటి బట్టల్ని ఆయనే ఉతుక్కొని ఆరేసుకునేవాడు ఆయన సొంతంగా. మళ్ళా మరుసటి రోజు ఉదయం ఆ రకంగా వేసుకునేవాడు. అంత సాధారణమైనటువంటి జీవితం గడుపుతూ అందరితో సన్నిహితంగా ఉంటూ కింది స్థాయి కార్యకర్తలతో కూడా బాగా మమేకమై పనిచేసేటువంటి నాయకుడు ఆయన. శివమాలకు అనిపించినా ఆయన అందరినీ బాగా అలంకరించి చేసేవాడు. తర్వాత ఇక 3వది వచ్చేసి ఆయన ఉన్న గొప్పతనం అంటే ఆ రోజుల్లో పెద్ద దౌర్జన్యాలు, గుండాగిరి, అవన్నీ హత్యలు చేసేటటువంటి. అలాంటి రోజుల్లో ఆ గుండాలకి రౌడీకి వ్యతిరేకంగా విజయవాడ పట్టణంలోనూ మిగతా చోట ఎక్కడైనా కానీ ఆయన ముందు వరుసలో ఉండి ఆయన ఎంత పెద్ద స్థాయిలో నాయకుడైనా కూడా ముందు వరుసలో
భాస్కర్ గారు. కాబట్టి ఆయన అలాంటి మహోన్నతమైన వ్యక్తిని మన యొక్క మనం 100% లేకపోయినా కనీసం ఆ యొక్క దారిలో నడవాలా. చంద్రబాబు మాదిరి సాధారణమైన జీవితము, అదేవిధంగా అందరితో మమేకమై అందరినీ కార్యకర్తల దగ్గర తీసుకుని కలిసిపోయేటువంటి స్వభావం, ఏదైనా క్లిష్ట పరిస్థితులు వచ్చి మన పార్టీ కార్యకర్తలకి నాయకులకి దౌర్జన్యాలు ఇవన్నీ ఎదురైనప్పుడు దాన్ని ఎదిరించేదానికి మనమే ముందుగా పోయేదానికి చంద్రబాబు వారి సిద్ధం కావాలని చెప్పని ఆ రకమైన ఆచరణని వాళ్ళ ఈ యొక్క వర్ధన సందర్భంగా అలవర్చుకోవాలని, దానికి ఆ రకమైన పద్ధతుల్ని స్మరించుకునే దానికోసమే ప్రతి ఏడాది ఇటువంటి నాయకుల యొక్క వర్ధంతుల్ని జయంతుల్ని మనమందరం జరుపుకొని మన పార్టీలో మాత్రమే అటువంటి ఒక గొప్ప సాంప్రదాయం ఉంది. మిగతా పార్టీల్లో వాళ్ళు ఒక రక్తం చుక్క పారకోకుండా అభివృద్ధి సంక్షేమాలా, అదేవిధంగా ఈ గ్రామంలో ప్రజాస్వామ్యం పైకి రాండి, మీరు రాండి, మీరు రాండి, వాళ్ళ ఫోటో ఏం భాస్కర్ ఫస్ట్ చెప్తా వేసుకోమ్మా, నీకది నువ్వు తెచ్చినావా? మీకు అందరికీ నమస్కారం. నా పేరు శశికళ. నేను ప్రసన్నాయపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్గా గత 5 సంవత్సరాలు పనిచేస్తున్నాను. ఈరోజు 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా వార్డు సభ్యులకి అయితేనేమి, మా గ్రామ పెద్దలతో అయితేనేమి, పారిశుద్ధ్య సిబ్బందితో అందరితో కలిసి ఒక చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాము. గడిచిన 5 సంవత్సరాల్లో మేము అభివృద్ధి పనులు ఉన్న నిధులతో ఎక్కడా దుర్వినియోగం జరగకుండా సకాలంలో పూర్తి పనులు చేసుకుంటూ వచ్చాము. బోర్లు అయితేనేమి, తాగునీటికి అయితేనేమి, వీధి లైట్లకి అయితేనేమి, శానిటేషన్ అయితేనేమి, ఎక్కడా కూడా ఒక ఇబ్బంది అనేది లేకుండా మేము 100% ఇచ్చామని అనుకుంటున్నాము. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ సన్మాన సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మా ఊరి గ్రామ పెద్దలైనటువంటి మహానందరెడ్డి గారు, సావిత్రమ్మ గారు, ఇంకా మా కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ సభ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకోవాలని ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కలలుగన్న గ్రామ స్వరాజ్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమైంది. ఎందుకంటే గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామ సర్పంచులకు స్వేచ్ఛనిచ్చి వాళ్ళకు అన్ని అధికారాలు కూడా ఎక్కడ అధికారాలకు కోత లేకుండా వాళ్ళ గ్రామాలకు నిధులు ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి, అదేవిధంగా డ్రైన్స్ ఇచ్చి, రోడ్లు ఇచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ముఖ్యంగా తాగునీటి ఎద్దడి ఎక్కడా కూడా సమస్య లేకోకుండా ఈ యొక్క గ్రామాల్లోనూ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క గ్రామంలోనూ దాహార్తి తీర్చిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తదనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడు లేని విధంగా, ఈ స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఏ రోజు లేని విధంగా జన్మభూమి కమిటీల పేరుతోటి సర్పంచ్ హక్కులను కాలు రాసి ఇక్కడ గ్రామ పరిపాలన సాగించడం జరిగింది. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించడమే కాకుండా గ్రామ సచివాలయాలు నిర్మించి 14 మంది 15 మందిని స్టాఫ్నిచ్చి ఏ గ్రామంలో సమస్యలు ఆ గ్రామంలోనే తీరాలా, ఆ గ్రామంలో నెరవేరాలా, బయటికి పోతే వాళ్ళ ఉపాధి పనులు వదులుకొని, వాళ్ళ కూలి పనులు వదులుకొని బయటికి పోతే వాళ్ళ దగ్గర లంచాలు గించాలు ఇచ్చుకొని పని చేయించుకోవాలా, ఇటువంటి పరిస్థితి ఉన్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాల ద్వారా ఇక గ్రామ సచివాలయాలు నిర్మించి రాజధానిలో ఏ విధంగా అయితే పనులు జరుగుతాయో అదేవిధంగా
ఏ ఒక్క గ్రామ పంచాయతీ కూడా అదే విధంగా గ్రామాల్లో పనిచేయడానికి అవకాశం కల్పించడమే కాకుండా రైతులకు రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, అదేవిధంగా 108, 104, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు కావచ్చు, ప్రతిదీ ప్రసన్నపల్లి గ్రామ పంచాయతీ ఉంది. ఈ గ్రామ పంచాయతీలో వైద్యశాల ఉంది. ఈ వైద్యశాలలో కూడా ప్రతి నెలకు 2 సార్లు 104 వెహికల్ వచ్చి ఇక్కడ వాళ్ళ ఆరోగ్య సమీక్షలన్నీ చేసి బీపీ పేషెంట్ ఎంతమంది ఉన్నారు, షుగర్ పేషెంట్ ఉన్నారు ఎంతమంది ఉన్నారు, మిగతా ఏవేవి వ్యాధిగ్రస్తులు ఉన్నారో అందరికీ ఉచితంగా మందులు మాత్రలు ఇవ్వడమే కాకుండా మంచి సుపరిపాలన అందించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుపడకోకుండా ఎంతో మందికి, దాదాపు లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమైందని తెలియజేస్తున్నాను. అయితే గతంలో ఏదైతే ఉందో మా గ్రామంలో 1990 నుంచి ఇప్పటి వరకు కూడా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ, ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈ గ్రామాన్ని పరిపాలిస్తున్నారు. గతంలో 1996 కొద్దిమంది దౌర్జన్యకారులు మా గ్రామానికి వచ్చి ఈ గ్రామ స్వరాజ్యం అనేది లేకోకుండా, ఇక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛ లేకోకుండా, ఇక్కడ కొద్దిమంది గూండాలు వచ్చి ఇట్లా దౌర్జన్యం చేస్తే మా గ్రామం ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలా, ఈ ఊర్లో స్వేచ్ఛ అనేది ఉండాలా, ఈ గ్రామంలో ఓటరే గెలవాలా, ఈ ఓటర్లో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరిగించాలా, అదేవిధంగా ఎవరైతే యోగ్యులు ఉంటారో, ఎవరైతే ఈ గ్రామానికి మంచి చేయగలుగుతారో అటువంటి సర్పంచులను ఎన్నుకున్నారు తప్ప మిగతా వాళ్ళని కాదు. ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుంది, ఆనాడు ఏ గ్రామ పంచాయతీలకు కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పెత్తనం చెలాయించే వాళ్ళు కాదు. ఈరోజు ఎంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడతారంటే 2012-2013 సంవత్సరంలో నుంచి ఈ సంప్రదాయం మొదలైంది. ఆనాడు ఏ ఒక్క నాయకుడు సర్పంచ్ ఉన్నా వాళ్ళకి స్వేచ్ఛ ఉండేది, కంప్లీట్గా పూర్తి స్వేచ్ఛ ఉన్నది. తర్వాత వచ్చిన కాలక్రమంలో భాగంగా రాజకీయ నాయకులు గ్రామాల మీద పడి దాడి చేసి కార్యక్రమం చేస్తారు. ఇది తప్పు. ఏ ఒక్క గ్రామంలో ఉన్న నాయకుడు ఆ గ్రామాన్ని పరిపాలించాలా, ఆ గ్రామస్తుల యొక్క ఓటు గెలిపించుకోవాలా, ఎవరైతే గ్రామాలకు మంచి చేస్తారో, ఎవరైతే యోగ్యులు ఉంటారో వాళ్ళనే పెట్టి గెలిపించుకోవాలా తప్ప దౌర్జన్యకారులు ఇంకోరో వస్తే ఈ ప్రసన్నపల్లి గ్రామమే కాదు ఏ గ్రామం కూడా యాక్సెప్ట్ చేయదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ మధ్య చూస్తున్నాం ఇక్కడ మా గ్రామంలో, ముఖ్యంగా మా ప్రసన్నపల్లి గ్రామంలో మహిళా సాధికారిత వాళ్ళకి పూర్తి హక్కులు, వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ. 1900 అప్పటి నుంచి ఈనాటి వరకు కూడా నారాయణమ్మ గారు సర్పంచ్ ఉన్నారు, నారాయణమ్మ కోడలు సర్పంచ్గా ఉన్నారు, శశికళ అమ్మాయి, అదేవిధంగా మా వదిన గారు సర్పంచ్గా ఉన్నారు. ఈ సర్పంచ్గా ఉన్న కాలంలో కంప్లీట్గా మహిళలే, వార్డు మెంబర్లు, వైస్ ప్రెసిడెంట్తో సహా మహిళలే. దాదాపుగా 14 వార్డులు ఉంటే 9 మంది 10 మంది మహిళలే ఉంటున్నారు. మా ఊర్లో మహిళా చైతన్యం ఎక్కువ ఉంది. ఈ దాన్ని మా గ్రామం దానికి ముందుగా మరింత వాళ్ళకు తోడ్పాటును అందించడమే కాకుండా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ వాళ్ళ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నీటి ఎద్దడి తీర్చడంతో పాటు రోడ్లు, ముఖ్యంగా రోడ్లు మా ప్రసన్నపల్లి గ్రామానికి ఈ 5 సంవత్సరాల్లో, గతంలో మానవ ఉన్నప్పుడు ఈ ప్రసన్నపల్లి వాటర్ ట్యాంకులు కాకుండా ఎల్ఆర్జీ స్కూల్లో నిర్మాణ రోడ్లతో పాటు ఐవారపల్లికి రోడ్లతో పాటు అక్కడ మౌలిక వసతులతో పాటు అక్కడ తాగునీటి ఎద్దడి నివారించడమే కాకుండా చిన్నమయ్యనగర్ ప్రాంతంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన నాయకుడు మా భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి అన్న, నాకంటే పెద్ద ఆయన. తర్వాత నారాయణమ్మ వచ్చింది. నారాయణమ్మ వచ్చేవాడు 2004 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జిల్లా పరిషత్ చైర్మన్ కవితమ్మ గారు ఉన్నప్పుడు, అనంతపురం శాసనసభ్యులుగా ఉన్న బీరాన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా గ్రామం కోట్లాది రూపాయలతో అభివృద్ధి చెందింది. నేటికి కూడా ఈ 4-5 సంవత్సరాల్లో సర్పంచ్ శశికళ అయిన తర్వాత కూడా ఈ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఒకటి ప్రసన్నపల్లి నుంచి హైవే నుంచి ప్రసన్నపల్లికి ఒక తార్ రోడ్డు నిర్మాణం, అనంతపురం నుంచి ప్రసన్నపల్లికి ప్రధాన రహదారి, అదేవిధంగా జేఎన్టీ నుంచి సినిమానగర్ వరకు, సినిమానగర్ మీదుగా పండమేరు వరకు ఒక ప్రధాన రహదారిని నిర్మించుకోవడమే కాకుండా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత మా సర్పంచులు, మా అన్న భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి, అంతకుముందు నల్లరెడ్డి గారు అయితేనేమి, అంతకుముందు పప్పూరు ప్రకాష్ రెడ్డి గారు అయితేనేమి, తర్వాత సావిత్రమ్మ గారు అయితేనేమి, తర్వాత నారాయణమ్మ గారు అయితేనేమి, ఈరోజు శశికళ గారు అయితేనేమి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈ ఊరికి మంచి చేయడమే కాకుండా
ఈ ఊరికి సమాజంలో గుర్తింపు తెచ్చిన పరిస్థితి మా సర్పంచులదే. ఎందుకంటే గతంలో మన 2021వ సంవత్సరంలో ఈ గ్రామంలో కొద్దిమంది పెత్తందారులు దౌర్జన్యకారులు మా గ్రామం మీద దాడి చేసి బయట వ్యక్తులను తీసుకొచ్చి ఈ ఊర్లో పోటీ చేయించాలని దుర్మార్గమైన ఆలోచనకు ఒడిగట్టినప్పుడు మా గ్రామం అంతా ఏకసభ్య తీర్మానంతో గ్రామం అంతా ఐక్యంగా పోరాడి ఒక సర్పంచ్గా ఒక మహిళా సభ్యుని గెలిపించి ఈ ఊర్లో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పిన ఘనత మా ఊరు ప్రసన్నాయపల్లి గ్రామ పంచాయతీ ప్రజలదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గతంలో ఏవైతే సంఘటనలు జరిగినాయో మొన్న ఇటువంటి సంఘటనలు పునరావృతం జరగకోకుండా మా గ్రామంలో ఉన్నటువంటి ఏ ఒక్క ఓటర్ అయినా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేదానికి ముందరకు వచ్చి గ్రామానికి పని చేస్తానని ముందరకు వచ్చేటువంటి వాళ్ళ మంచి నాయకుడినే యోగునే ఎన్నుకుంటాం తప్ప ఎవరిని పడితే వాళ్ళు పెత్తందారులు తీసుకొచ్చి ఈ గ్రామంలో నిలబెడతామంటే అటువంటి దౌర్జన్యకారులను తరిమి కొడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నిన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఒక మాట, దుర్మార్గమైన మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే వాళ్ళ భార్యలను చెల్లెలుగా భావించి ఇతరుల దగ్గర పంపించి పనులు చేసుకుంటారన్నమాట. ఎంత దుర్మార్గమైన చర్య. అదేవిధంగా ఇటువంటి వాళ్ళని ఏమిటితో కొట్టాలి? మెట్టితో కొట్టాలి. మెట్టి అంటే ఏమి? టైర్లతో ఏవైతే కుట్టించింటారో దానిలో మెట్టెలు అంటారు. గతంలో అదేవిధంగా నా భార్యన భూమిరెడ్డి రాధానే పోలీస్ స్టేషన్లో పెట్టి అవమానించారు కొద్దిమంది దుర్మార్గమైన నాయకులు. అదేవిధంగా మా తల్లి గారైన భూమిరెడ్డి గౌరమ్మనే నన్ను కమ్మరక్తం ప్రవహిస్తుందని నలవని మా తల్లిని అవమానించారు. మా తల్లిని అవమానించిన వాళ్ళని వెనుక, నా భార్యను అవమానించిన వాళ్ళని వెనుక, మా వదిన వచ్చి దుర్భాషాన్ని వెనుక ఇటువంటి చర్యలు చేపట్టి వెనకపక్క సపోర్ట్ చేసిన నాయకులని తిరగబడి మెట్టితో కొట్టి చెప్పులు ధరలేసి ఊరేగిస్తామని చెప్పి మా మహిళా ప్రజల ముందుకు వస్తున్నారు. మా గ్రామంలో దాదాపుగా 9,000 ఓట్లు ఉన్నాయి, 18,000 జనాభా ఉంది, 8,000 మంది మహిళా సంఖ్యలు ఉన్నారు, 8,000 పరకలు ఉన్నాయి, 8,000 చెప్పులు ఉన్నాయి, 16,000 మెట్టలు ఉన్నాయి. ఈ మెట్టలతో కొడితే మెట్టల పరస జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. భవిష్యత్తులో ఎవరైనా కానీ ప్రజాస్వామ్యాన్ని పరిగెత్తాం, ప్రజాస్వామ్యాన్ని ఇలా పునరుద్ధరిస్తాం. సమాజంలో మంచి ఉంటుంది జరగాల, చెడు జరగరాదు. ఈ ఊర్లో ఫ్యాక్షన్ నిర్మూలించాలా, ఈ ఊర్లో ఫ్యాక్షన్ ఉండకూడదని మేము బతున్నాం. ఆ వైపే ముందుకు పోతాం, అభివృద్ధి పనుల వైపే ముందుకు పోతాం తప్ప ఏ ఒక్క కుహర రాజకీయ నాయకులు వచ్చి మా గ్రామం మీద పెత్తందారుల వ్యవస్థ చేపడితే సామ్రాజ్యవాదాన్ని నిర్మిస్తామని వస్తే తిరిగి ఆడపిల్లలు తిరగబడి తరిమి కొడతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.